ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, కోతకాలము వరకు రెండిని కలిసి ఎదగనీయుడి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. లెట్ బోత్ గ్రో టుగెదర్ అంటిల్ ద హార్వెస్ట్. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 30. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఏ సమయము ఏ కార్యము చేయాలో, ఎలా మనల్ని నడిపించాలో ఆయనకు తెలుసు. ఆయన మన జీవితంలో ఏది జరిగించినా ఏది చేసినా అది న్యాయంగానే ఉంటుందండి. ఆయన అన్యాయస్తుడు, అన్యాయము చేసేవాడు అసలే కాదండి. అనేకులు అనుకుంటారు, మేము దేవునిలో ఎంత నమ్మకంగా జీవిస్తున్నామో, ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన్ని సేవిస్తున్నాము, అయినప్పటికీ మాకు ఏదో ఒక రకమైన శోధనలు వస్తూనే ఉన్నాయి. కానీ దేవునికి విరోధంగా జీవించేవారు మాత్రం ఎంతో సంతోషముతో జీవిస్తున్నారు. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లోనూ వారు మంచిగానే ఉంటున్నారు. వారు పాపము చేస్తున్నా, వారు తప్పుడు మార్గములో సంపాదిస్తున్నా, వారు నీచమైన మాటల ద్వారా, మోసపూరితమైన చర్యల ద్వారా అనేకులను బాధ పెడుతున్నా వారు మాత్రం ఎందుకు అలా అభివృద్ధి చెంది ఉన్నారు? మేము ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నాం? దేవుడు వారిని ఏమీ అనడా? వారిని ఎందుకు శిక్షించడు అని దేవుని కోసం జీవిస్తూ ఈ రోజున కష్టాలు పడుతున్న వారు అనేకులు బహుశా ఆలోచిస్తూ అనుకుంటూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, కోతకాలము వరకు రెండింటిని కలిసి ఉంటాయని. ఆయనే అటువంటి వారిని ఉంచుతూ ఉన్నాడని. ఒక పొలంలో మంచి విత్తనంతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నప్పుడు, గురుగులు ఉన్నాయి కదా అని వాటిని తీయడానికి ప్రయత్నిస్తే వాటితో పాటు మంచి పంట కూడా పాడవుతుంది అనే ఉద్దేశము ఆ పొలము యజమాని కలిగి ఉన్నాడు. అవునండి, గోధుమలు ఎదుగుతున్న ఆ పొలంలోనే కొన్ని పిచ్చి మొక్కలు, కొన్ని కలుపు మొక్కలు సహితము పెరుగుతున్నాయి. కొన్నిసార్లు ఆ కలుపు మొక్కలే గోధుమల కంటే ఎక్కువగా ఏపుగా కనబడతాయి, దిట్టుగా బలిష్టంగా ఉండొచ్చు. అయితే ఆ యొక్క కలుపు మొక్కల వేర్లు ఈ గోధుమల వేర్లకు దగ్గరగా ఉండడం వలనో లేదా అరిసి ఉండడం వలనో ఎప్పుడైతే ఆ అవసరము లేని ఆ కలుపు మొక్కను తీసివేయడానికి చూస్తామో, దానితో పాటు ఎంతో ఇష్టంగా పెంచుతున్న గోధుమ మొక్కలు కూడా ఫలము రాకముందే, పరిపక్వానికి రాకముందే పెరికించి వేయబడతాయి. అందుకొరకే ఆ పొలము యజమాని కోతకాలం వరకు ఆగుతాడు. బహుశా ఆ గోధుమ మొక్కలు అనుకోవచ్చు, ఏంటి మా యజమాని వీటిని కూడా పెంచుతున్నాడు, ఇవి పనికిరానివి కదా, ఇవి విలువలేనివి కదా, అయినా వాటికి నీరు అందజేస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, మాకంటే అవే ఏపుగా పెరుగుతున్నాయి, వాటిని పీకేస్తే బాగుండును అని. కానీ వాటికి తెలియదు కదా, వాటిని పెరికి వేస్తున్న సమయంలో పొరపాటున ఇవి కూడా వస్తే ఆ వ్యవసాయదారుని ప్రయాస వ్యర్థమవుతుందని. అదేవిధంగా దేవుడు మనతో పాటు దేవునికి విరుద్ధంగా, ఆయనకు ఆయాసకరంగా ఉన్నవారిని పోషిస్తుంటాడు. వారు కూడా కొన్నిసార్లు అద్భుతంగా అభివృద్ధి చెంది మనకంటే ఉన్నతంగా ఆరోగ్యంగా జీవిస్తుండొచ్చు. అంత మాత్రాన దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని కాదు, దేవుడు వారి యందు ఇష్టం కలిగి ఉన్నాడని కాదు. వారి వలన మనం ఎక్కడ డిస్టర్బ్ అవుతామేమోనని దేవుని ఆలోచన. ఒక కుటుంబంలో భార్య బాగా విశ్వాసురాలుగా ఉన్నది, కానీ ఆమె భర్త, ఆమె పిల్లలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అవమానకరంగా ఉన్నారు. అయినప్పటికీ వారు అన్నింటిలో వృద్ధి చెందుతున్నారు, ఫలించగలుగుతున్నారు. అంటే దానికి కారణం ఆ ఒక్క విశ్వాసురాలి కొరకు దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. ఆమె కుటుంబంలో వారికి ఏమైనా జరిగితే ఆమె ఎక్కడ తన విశ్వాసములో నుండి తప్పిపోతుందేమోనని దేవుడు ఆమె కొరకు ఆలోచిస్తుంటాడు. అయితే ఈ సందర్భంలో ఒక వాక్యము మనము గుర్తుంచుకోవాలి. ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో
పొట్టును కాల్చి వేయునని వారితో చెప్పెను. అంటే మన యొక్క జీవితాలు, మన యొక్క హృదయాలు ఇంకా దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఏ సమయంలో ఎటువైపు త్రిప్పాలో, ఎలా చెయ్యాలో అన్నీ ఆయనకు అనుగుణంగానే చేస్తాడు. ఈ రోజున బహుశా నీవు మంచి విశ్వాసంతో ఉండినప్పటికీ శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు అనుభవిస్తున్నావేమో. అన్యులను చూసి, పాపులను చూసి ప్రేరేపింపబడి వారి జీవితం ఎందుకు మంచిగా ఉంది, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నావేమో. కోతకాలము వరకు దేవుని కొరకు వేచియుండు. ముందుగానే ఎటువంటి నిర్ణయానికి రాకు. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును అని. అవును ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు సరి అయిన తగిన సమయములో నిన్ను హెచ్చించుతాడు. ఈ లోకము నిన్ను గుర్తించకపోయినప్పటికీ నిన్ను హెచ్చిస్తాడు. ఈ లోకము నిన్ను గుర్తించకపోయినా, నిన్ను మెచ్చుకోకపోయినా దేవుడు వలన నీకు మెప్పు కలుగుతుంది. ఆయనే నిన్ను ఘనపరిస్తే, ఆయనే నిన్ను విడిపిస్తే ఎవరు నిన్ను ఆపలేరు. కాబట్టి కోతకాలము వరకు అనగా దేవుని కొరకు, ఆయన సమయము కొరకు వెయిట్ చేద్దాం. ఆయనే అన్నీ చూసుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపు చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, ఏ కార్యము ఎప్పుడు చేయాలో, ఎలా మమ్మల్ని నడిపించాలో సమస్తమును తెలిసిన దేవుడవు తండ్రి. మా జీవితంలో ఏది జరిగించినా, ఏది చేసినా అది మీరు న్యాయముగానే చేస్తారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని పోషించే దేవుడవు తండ్రి, మమ్మల్ని రక్షించే దేవుడవు, మమ్మల్ని ఆదుకునే దేవుడవు తండ్రి. అయా, మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడవు ప్రభా, మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా మీ పైన ఆనుకొని, మీ పైన పూర్ణ విశ్వాసముతో ఉండి మీకు మొరపెడుతున్నట్లయితే వారి యొక్క మొరలను అయా తప్పక విని సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా, మొరపెట్టుముని నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు ప్రభా, సహాయము దయచేయండి. మీ యొక్క కృపచేత బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. ప్రతి బలహీనతను కొట్టివేసి మీ యొక్క బలాన్ని వారికి దయచేయండి. అదేవిధంగా నా ప్రభా, యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. నేను తప్ప ఏ దేవుడును లేడు అంటున్నారు ప్రభా. మీరే సహాయం దయచేసి బిడ్డలను తండ్రి స్వస్థతతో అయా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, తల్లి కూతుళ్ళ మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి తండ్రి మీరే వారికి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని గర్భఫలమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. చంటి బిడ్డలకు తండ్రి మీరు తోడై ఉండండి. ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదల హస్తము వారికి తోడుగా ఉంచండి. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. యవన వయసులో తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం బిడ్డలు జీవించడానికి కృపను చూపించండి. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా బిజినెస్ చేస్తున్నారో వారిని దీవించండి. చేతి పని చేసుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. అయా ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో తండ్రి ఆశీర్వాదాన్ని బిడ్డలు కలిగి ఉండడానికి కృపను చూపించమని బ్రతిమిలాడు
వేడుకుంటున్నాం ప్రభువా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క కాపుదల హస్తము వారికి తోడుగా ఉంచండి అయా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నడిపించండి అయా. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని అందరినీ తండ్రి మీరే నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యము చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.